వృద్ధాప్యంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే 9 విషయాలు. మిత్రులారా, వృద్ధాప్యం అనేది మానవ జీవితంలో మార్పులేని సత్యం. ప్రతి మనిషి ఈ దశను దాటవలసి ఉంటుంది. కాబట్టి 50 సంవత్సరాలు తర్వాత కొన్ని విషయాలకు దూరంగా ఉండాలి. అలాగే ఇప్పటి మన సమాజంలో కొడుకులు కూతుళ్ళు తల్లిదండ్రులను పీకు తింటున్నారు. వారు తమ ఆస్తి ఇస్తే అమ్మానాన్న లేదంటే వారిని బయటకు వెళ్లగొడుతున్నారు. ఈ వీడియోలో వృద్ధాప్యంలో జీవితం నరకం కాకూడదు అన్నా, చనిపోయే సమయములో ఆ చావు నీచము కాకూడదు అన్నా, ఈ వీడియోలో తెలియజేసే కొన్ని విషయాలను పాటించండి. అంతకన్నా ముందు డబ్బును ప్రసాదించే ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు మీపై ఉండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొడుకు తల్లి తండ్రులను ఎంత బాగా చూసుకుంటాడో తనకు పెళ్లి అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత తెలుస్తుంది. మీ పుత్రులకు పెళ్లైన తర్వాత మీ వద్ద డబ్బు లేకపోతే మీ కోడలు ముందు మీరు చులకన అయిపోతారు. మీకు ఎవరూ గౌరవం ఇవ్వరు. మీ బలహీనతలను మీ పిల్లలకు చెప్పకండి, ఇది మీపై వారికి నమ్మకాన్ని తగ్గిస్తుంది. మీ కొడుకులు ఎంత సంస్కారవంతులు మంచివారు అయినా మీ వద్ద ఉన్న విలువైన వస్తువులు మరియు బ్యాంకులో ఉన్న డబ్బు మొత్తాన్ని మీ కొడుకులకు గాని కూతుళ్లకు గాని పంపించవద్దు. కొంత భాగాన్ని మీ వద్ద ఉంచుకోండి. వృద్ధాప్యంలో మీ పిల్లలు మిమ్మల్ని చూస్తారు అని వారిపై నమ్మకం పెట్టుకోమాకండి. కొంతమంది పెద్దవాళ్లు పిల్లలకు తప్పుడు మాటలు, తప్పుడు పనులు చేయటంలో ప్రోత్సహిస్తారు. అది వారికి అప్పుడు ఆనందంగా ఉండవచ్చు. కానీ వృద్ధాప్యంలోకి వచ్చిన తరువాత అలాంటి మాటలు చేష్టల కారణంగా ఆ పిల్లలు చెడిపోయి డబ్బుల కోసం ఎంతటికైనా తెగిస్తారు. మీరు చెప్పిన మాటలు మీకే అప్పచెబుతారు. ఎందుకంటే వారి ప్రాధాన్యతలు కూడా కాలంతో పాటు మారుతూ ఉంటాయి. మీకు తిండిని పెట్టేది మీ పిల్లలు కాదు, మీరు వారికి నేర్పిన విలువలు. ఇప్పటి నుండి మీ పిల్లలకు పెద్దలను గౌరవించే విలువలు ఇవ్వండి. ఏం జరిగినా మీరు కష్టపడి నిర్మించుకున్న మీ శాశ్వత నివాసాన్ని విడిచిపెట్టవద్దు. ఇది చేదు నిజం లాగా ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులు తమ నివాసాన్ని విడిచిపెట్టిన తర్వాత వారు తమ కుమారుల ఇళ్లలో పరాయివారైనట్లు భావిస్తారు. కాబట్టి మీ నివాసాన్ని మీరు బ్రతికి ఉన్నంత వరకు మీ సంతానానికి ఇవ్వవద్దు. జనరేషన్ గ్యాప్ కారణంగా మీ పిల్లల యొక్క జీవనశైలి మొదలైనవి మీకు నచ్చకపోవచ్చు. అలా అని మీ పిల్లల పనిలో పదేపదే జోక్యం చేసుకోవద్దు. ఇది వారికి మీ పై గౌరవాన్ని తగ్గిస్తుంది. మీ సొంత పనులను మీరే చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇది మీ శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది. అలాగే మీరు ఎవరికీ భారంగా మారరు. మీ పనులను మీ పిల్లలకి పదేపదే చెప్పడం వల్ల వారు మీపై విసుగు చెందే అవకాశం ఉంది. కాబట్టి మీ సొంత పనులు మీరే చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ జీవిత భాగస్వామిని ప్రేమించండి. మీతో వృద్ధాప్యంలో చివరి వరకు తోడు ఉండేది మీ భార్య మాత్రమే. అలాంటి స్త్రీని చులకనగా చూడవద్దు. మీ బాధను అయినా సంతోషాన్ని అయినా మీ భార్యతో పంచుకోండి. మిమ్మల్ని అర్థం చేసుకోగలిగేది మీ భార్య మాత్రమే. 50 ఏళ్ల తర్వాత శృంగారం చేయకండి. ఇది ఆధ్యాత్మికత వైపు వెళ్లవలసిన సమయం. దైవానికి కొంత సమయం కేటాయించండి. ఇది మీ మనసును మలినం లేకుండా చూసుకుంటుంది. అలాగే మీ శరీరానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. వృద్ధాప్యంలో మీ పిల్లలు ఎంతగా అడిగినా మీకున్న మొత్తం ఆస్తిలో సగం కన్నా ఎక్కువ ఇవ్వద్దు. ఇప్పటి కాలంలో ఆస్తి మొత్తం తీసుకున్న తర్వాత తల్లిదండ్రులను బయటకు గెంటేస్తున్నారు. వారికి కనీసం తిండి పెట్టడానికి కూడా ఏడుస్తున్నారు. కాబట్టి మీకున్న ఆస్తి మొత్తం నీ తరువాత వారికి వెళ్లేలా చూసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చెయ్యండి. ధన్యవాదములు.